అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నానని జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ అన్నారు. ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం నందు నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు సమాజంలో అన్ని రంగాలలో సమాన అవకాశాలు పొందాలని, వారి హక్కులను కాపాడుకోవాలని, ఈ లక్ష్యాన్ని సాధించడానికి మహిళల అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలన్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వంలో మహిళల అభివృద్ధికి సాధికారతకు పెద్దపీట వేస్తూ అన్ని రంగాలలో మహిళలను ప్రోత్సహించారని తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాలోని ప్రతి ఒక్క మహిళలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహిళలు సమాజంలో అన్ని రంగాలలో సమాన అవకాశాలు పొందాలి, వారి హక్కులను కాపాడాలి. ఈ లక్ష్యాన్ని సాధించడానికి మహిళా అభివృద్ధి సంబంధించి కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలి. వైఎస్ఆర్ ప్రభుత్వంలో మహిళలకు అభివృద్ధి సాధికారత పెద్దపీట వేస్తూ అన్ని రంగాలలో మహిళలను ప్రోత్సహించినారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రభుత్వ పథకాలు మహిళల కొరకు ప్రవేశపెట్టారు. మరియు నామినేటెడ్ పదవుల్లో 50% కేటాయిస్తూ చట్టం చేశారు. స్థానిక సంస్థల హోదాలలో మాలాంటి మహిళలందరికీ 60% వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు. అలాగే అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్లో మంత్రి పదవులు కేటాయించారు. మహిళా భద్రత కోసం దిశా చట్టం చేయటం, ఇలా అన్ని రకాల అవకాశాలను మహిళలకు కల్పించినారు. మహిళలకు రాజకీయాల్లో సరైన భాగస్వామ్యం అనేది తప్పనిసరి అని కోరుకుంటూ మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను. 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒక పరిపాలన గురించి గొప్పగా చెప్పుకోవాలంటే ముఖ్యంగా మహిళా సాధికారత గురించి గొప్పగా చేసి చూపించిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మహిళ తన కాళ్ళ మీద తాను నిలబడేదానికి ఆర్థికంగా చేయూతనిచ్చి అన్ని రకాల సంక్షేమ పథకాల్లో కూడా పెద్దపీట వేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని ఈ రోజుటి కూడా ప్రస్తుత ప్రతి మహిళ కూడా గర్వంగా చెప్పుకునే విధంగా ఆ అమ్మఒడి, ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, తోడు, ఇలా ఎన్నో పథకాలు ప్రతి సంక్షేమ పథకంలో కూడా 99% అమలు చేసి మహిళకు ఆర్థికంగా చేయూతనిచ్చి ఈరోజు నెంబర్ 1 సీఎంగా మహిళల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారి వెంట మేమందరం కూడా నడుస్తున్నామంటే చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మహిళా రక్షణ కోసం ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేయని విధంగా ఈరోజు దిశ చట్టం, దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్స్, ఇలా అనేక రకాలుగా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా చేయూతన ఇచ్చిన వ్యక్తి, ఏకైక వ్యక్తి అంటే అదే జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కుటుంబం మాత్రమే అని గర్వంగా చెప్పుకుంటూ ఈరోజు ఇంతమంది మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడుతూ మళ్ళీ ఆయన్ని సీఎం చేసుకునే వరకు కూడా మా అందరి కృషి ఇదే విధంగా ఉంటుంది పార్టీలోని చెప్తూ ఈరోజు మన జగనన్న 5 ఏళ్ళు పాలించినప్పుడు నవరత్నాలు అని చెప్పి 9 అని చెప్పారు. కానీ 100 మేనిఫెస్టోలో కూడా లేని 100 పథకాలని జనాలకు అందరికీ అందించాడు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని వచ్చాడు. ఆ సూపర్ 6 కాదు కదా, అది డూప్ 6 అయిపోయింది. ఒక్క పథకం కూడా హామీ చేయలేదు. ప్రజల్లో ఎవరికి కూడా రైతులైతే నిజంగానే రోడ్డు పాలన పడ్డారు. ఆడవాళ్ళందరూ, మహిళలు, ముఖ్యంగా మహిళలు అయితే ఏ పథకం కూడా అందలేదు. మనకి అమ్మ ఒడి అని ఉంది, దాన్ని తల్లికి వందనం చేశాడు. తల్లికి వందనం, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, కనిపించిన వాళ్ళకి అందరూ 15,000, కనిపించిన వాళ్ళకి 18,000.
అందరికీ 15 అని చెప్పాడు. 15 కాదు కదా, 3 నామాలు పెట్టేశాడు. కాబట్టి మన మహిళలందరూ ఈసారి నెక్స్ట్ 2029లో వచ్చే ఎన్నికల్లో మన జగనన్నని అత్యధిక మెజారిటీతో మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకొని ప్రతి ఒక్క మహిళకి చట్టసభల్లో అయితేనేమి, ఈ ఇళ్లలో నామినేటెడ్ పదవుల్లో అయితేనేమి, ఎక్కడైనా సరే ప్రతి ఒక్కరి దగ్గర కూడా జగనన్న అందరికీ కూడా అభివృద్ధి పదంలో నడిపించే విధంగా పథకాలను తీసుకొచ్చారు. ఆ పథకాలన్నింటినీ అమలు చేస్తూ ఉన్నప్పుడు మనం ఎంతో ఆనందంగా ప్రతి ఒక్క తల్లి వాళ్ళ బిడ్డల్ని ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో చదివించుకుంటూ డబ్బులకి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. ఈరోజు అది లేదు. కాబట్టి మళ్ళీ మంచి ప్రభుత్వం రావాలి, ముఖ్యంగా మహిళలందరూ ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, కుటుంబాలు బాగుండాలంటే మన జగనన్న ముఖ్యమంత్రి కావాలి. కాబట్టి జగనన్న ముఖ్యమంత్రి అయ్యే వాళ్ళకి మనం అందరము కృషి చేసి జగనన్న ముఖ్యమంత్రిని చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ